ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిష్యం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఇలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమీ. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసొచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలాంటి విషయాల్ని వినే అవకాశాలు ఉంటాయి, దీని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. ఇక్కడ మిథున రాశి, మిథునంలో గురుగ్రహం ఉన్నాడు. ఇంకా మనకు ఒక మే వరకు ఉంటుంది అనమాట. ఇది గురుగ్రహం అనేది పెళ్లికి కారకులైన ఒక ప్లానెట్. ఆ గ్రహము రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి యూజువల్గా పెళ్లి జరిగే అవకాశాలు, పెళ్లి కాని వాళ్ళకి సంబంధాలు వచ్చే అవకాశాలు, డివోర్స్ వరకు వెళ్ళి లేక సెపరేషన్ అయ్యి దూరంలో ఉన్న దంపతులు మళ్ళా దగ్గరికి కలిసే అవకాశాలు. అలాగే గురుగ్రహం వచ్చేసి మల్టిపుల్ సక్సెస్ ఇస్తారు. ఒక్కోసారి స్నేహితులు దూరమై ఉంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాడు కూడా దగ్గర అయితే అవకాశాలు ఈ ఒక మిథున రాశి వాళ్ళకి. ఫైనాన్షియల్ గెయిన్స్ ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. కానీ శుక్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నాడు, కానీ మీకు ఒక ఫైనాన్షియల్ గెయిన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది 11th లార్డ్ అవుతాను ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళే. అలా మనం చూస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గెయిన్స్ మీకుంది, సక్సెస్ మీకుంది, అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీకు డబ్బులు వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఇక్కడ 3వ ఇంట్లో లగ్న రాష్ట్రాధిపతి వెళ్ళడం, బుధగ్రహం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి యూజువల్గా బుధాదిత్య యోగం ఉందని చూస్తే అందరూ చూస్తుంటారు. ఈ బుధాదిత్య యోగం వచ్చేసి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారు, ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేట టైం. మిథున రాశి అంటే నేను యూజువల్గా అబ్జర్వ్ చేశాను, ఎంతోమంది మిథున రాశిలో పుట్టిన వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్గా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా లాభము నష్టం చూస్తూనే ఉంటారు. యూజువల్గా అన్నిట్లో కూడా లాభం నష్టం చూసేట మనస్తత్వం ఉన్నవాళ్ళు. నేను ఎన్నో జాతకాలు చూసేసాను. ఎందుకంటే రాష్ట్రాధిపతిని బుధుడు కాబట్టి, బుధుడు అంటేనే వ్యాపారం కాబట్టి, బిజినెస్ కాబట్టి వాళ్ళ నేచర్ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము బుధగ్రహం గురించి ఇంకా చాలా విషయాలు చెప్పచ్చు. నా ఒక రీసెర్చ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అరచేయి చూసి చెప్పాలని. అలా చెప్పేటప్పుడు పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉంది, అది వచ్చేసి భద్రయోగం ఉంది. ఆ భద్రయోగం ఉన్న వాళ్ళకి జాతకం లేకపోయినా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు బుధుడు కన్యా రాశిలో, మిథున రాశిలో ఉన్న భద్రయోగం అవుతుంది. అంటే కేంద్రంలో, కోణంలో ఉండాలి అంటారు. ప్లానెట్ ఎనర్జీస్గా ఉంటుంది కదా స్వక్షేత్రంలో. ఇప్పుడు ఆ గ్రహం వచ్చేసి అరచేతులు ఎలా మనం కనిపెట్టాలంటే ఒక మాత్రమే దీన్ని హెడ్లైన్ అంటారు. వెస్టర్న్ పామిస్ట్రీని మనం పక్కకి పెడితే ఈ ఒక హెడ్లైన్ ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండే వాళ్ళకి
ఖచ్చితంగా బుధుడు స్వక్షేత్రంలో ఉన్నట్టుగా మనం భావించాలి. అలాగే భద్రయోగం అని మనం అనుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి నా రీసెర్చ్లో నేను కనిపెట్టుకునే విషయాలు. సో ఇది మనం తెలుసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా ముఖ్యంగా చతుర్థంలో కుజుడు ఉండడం వల్ల వాళ్ళకి తల్లికి ఏదైనా ఒక చిన్న ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, కేర్ చూపించాలి. యూజువల్గా ఈ నెలలో తల్లితో సంబంధం కొంచెం పోగొట్టుకునే అవకాశం, క్షీణించే అవకాశాలు ఉంటాయి. మీరేం చేయాలి? మీ తల్లితో మంచి సంబంధం పెట్టుకోవాలి, ఒక మంచి హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన బిజీ లైఫ్లో మనము మన తల్లిదండ్రులు మర్చిపోతాం. అలా కాకుండా వాళ్ళకు కూడా టైం ఇవ్వడం నేర్చుకోవాలి. సో యూజువల్గా ఈ రాశి వాళ్ళు తల్లితో మంచి కమ్యూనికేషన్ పెట్టుకోవడం మంచిది. ఈ నెలలో నవమ భావంలో రాహు ఉండడం మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందంటే, నమస్తే, చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిషుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ చాలా ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మితిమైన జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీకు కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. అంటే నవాంశం, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చాటు, నవాంశ చాటు, సప్తాంశ చాటు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చాటు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీకి అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతుంది. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.